మై లవ్ ఐ లవ్ యూ అక్షయ్. నువ్వు నా గుండెకాయ దొండకాయ లవ్ ఏం లేవు అలా కనెక్ట్ అయిపోయావు. అందుకే అప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్, నీ యాటిట్యూడ్ చాలా బాగా నచ్చింది. అనుకుంటున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు. మనం యాక్చువల్గా విషయం ఏంటంటే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే ఉన్నావు అనుకుంటా, బాగుండాలనే కోరుకుంటా. అయ్యా ఫ్రమ్ వైజాగ్ నీ చూపులే నావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫన్నీ వాయిస్. అయితే ఇలా ముచ్చటేందంటే అక్షయకి 7 కెల్చో లెటర్లు అయితే వస్తున్నాయంట. ఇగో లెటర్ అయితే వచ్చింది. ఇది అక్షయ్ ఇంట్లో లేకపోయేసరికి ఏమైందంటే నా అడ్రస్కి వచ్చింది, మా ఇంటికి అయితే వచ్చింది. ఆయన అయితే ఓపెన్ చేసి చదివినా, మీకైతే ఇప్పుడు చదివిస్తా. డైరెక్ట్ అక్షయ్ దగ్గరికి అయితే పోయి చదివిస్తా. వీడియో అయితే లాస్ట్ ఆఫ్ చూడండి. చలో గైస్, ఫైనల్లీ మనమైతే అక్షయ్ బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసాం. ఇగో వీడు నైట్ ఉండ అన్న నమస్తే ఇలా మనిషి. ఇగో ముచ్చటేందంటే వీడియోది ఇట్లా వీడియోది ఇదే యాంగిల్ మెయింటైన్ చేయ వీడియోను. నేను చెప్తా ముచ్చటేందంటే ఇద్దరు ముద్దు కన్నా ముచ్చటేమైంది ఇంట్లో ఫోన్ బాజు మే రక్కో ఇద్దరు దేకాచు. ఇదేంది ఇది? తుమై లవ్ ఇగో చూడు, నేను అబద్ధం చెప్తే ఒక్క నిమిషం, ఇది ఇట్లా చదవద్దు. నేను చెప్తా దీన్ని ఇట్లా చదవాలో. ఒక్క నిమిషం, ఫోన్లా దీన్ని ఇగో తిను. హాయ్ అక్షయ్, ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ వైజాగ్. నీ చూపులే నావు. వైజాగ్ నుంచి వచ్చింది. ఎలా ఉన్నావు? ఐ హోప్ బాగున్నావు అనుకుంటా, బాగుండాలనే కోరుకుంటా. అయ్యా బాగుండాలని కోరుకుంటుంది. మంచి గురించి కోరుకుంటుంది కాబట్టి మంచిది. నేను నిన్ను యాక్చువల్ గా నువ్వు లాస్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడు చూసిన బ్రిడ్జ్ మీద, బ్రిడ్జ్ పైన నీ పక్కన ఉన్న నీ అకౌంట్ నీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర కనుక్కున్నా. నీ పక్కన ఎవరు? బబ్లు శివనా లేకపోతే నువ్వు వీడియో చూస్తే ఎవరు ఇచ్చిరో కింద కామెంట్ పెట్టు. బబ్లు శివనా వర్షిత ధనుష్ వీళ్ళంతా వేరు శ్రీశైలంకి ఎవరు కింద కామెంట్ పెట్టు. నేను కూడా వినా, నేను మా అన్నవాడే కూడా వినా. కనుక్కున్నా. నీకు ఫాలో చేసిన నువ్వు ఫాలో బ్యాక్ చెయ్యలే. ఎందుకు అట్లా అంటే చాలా వస్తాయా ఇంత పద్ధతి గల మనిషి? చెప్పాలంటే ఈ ట్రిప్ ముని వాస్తవం చెప్పాలంటే అమ్మాయిలకైతే అస్సలు ఫాలో బ్యాక్ చేయడు. ఉన్నారంటే వాళ్ళ అక్కలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే ఫాలో బ్యాక్. బయట అమ్మాయిలకు కానీ మన గల్లీ మా ఊళ్ళో అమ్మాయిలకే ఫాలో బ్యాక్ చేయడు. నిజాయితీ చెప్పాలంటే అసలు అదేందో మరి తెలియదు. నువ్వు ఫాలో బ్యాక్ చేయలేదు, ఆశ్చర్యం ఉంది నాకు. నువ్వు ఫాలో బ్యాక్ చేయలేదు. సో యాక్చువల్ గా విషయం ఏంటంటే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే చూసినందుకే అంత కదా నేను. అప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్, నీ యాటిట్యూడ్ చాలా బాగా నచ్చింది. డ్రెస్సింగ్ స్టైల్ అయితే డ్రెస్సింగ్ స్టైల్ యాటిట్యూడ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. నేను నిన్ను యాటిట్యూడ్ అంటే దిక్కిందా కొట్టిందా ఏమో అది తెలియదు మనకి రాయలేయాలి. అప్పుడు నువ్వు నాకు నచ్చేసావు, నా హార్ట్ కి కనెక్ట్ అయిపోయావు. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయి హైదరాబాద్ కి వచ్చా. ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చా. ఈ అడ్రస్ ఎట్లా తెలుసాను? ఏమో ఉంది బబ్లు ఏదో ఉంది సంథింగ్. ఓకే, సో నేను మీ కోసం కనుక్కోడానికి శివకి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసి కనుక్కున్నా. వాళ్ళు చెప్పింది ఏంటంటే
నువ్వు చాలా మంచోడివని, నీకు ఏ లవ్ స్టోరీ లేదని. నీకు లవ్ స్టోరీ లేదా? నిజం చెప్పు. నెక్స్ట్ Q&A వీడు అడుగు, చెప్తా అప్పుడు. ఇస్పెట్ నేను హైదరాబాద్ కూర్చోను. ఓకే అయిపోయింది. సో నీకు చెప్పాలనుకుంటున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు మనం మ్యారేజ్ చేసుకుందామా? క్వశ్చన్ మార్క్. ఇంకా నేను రిప్లై ఇయ్యలే కాబట్టి క్వశ్చన్ మార్క్. చేసుకుంటావా? ఫస్ట్ ఆ ముఖం మీద చూడలేరా నాయన నేను, ముఖం మీద చూడలేరా నాయన నేను. ఏమో శివన్ వాళ్ళు మాట్లాడేదంట, శివన్ వాళ్ళు వస్తే అడుగుదాం. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా, డైలీ నీ ఫోటో చూడకుండా బ్రతకలేకపోతున్నా. పబ్లిక్ లో పెట్టద్దు బ్రో, అకౌంట్ లో ప్రైవేట్ చేసుకో అన్నాడు. ప్రైవేట్ చేసుకుంటా నేను అకౌంట్. లవ్ లెటర్ వచ్చింది బాయ్కి. అయితే నమ్ముతా బొమ్మాడి నాకు ఉండలేకపోతున్నా. నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అయ్యావు. నువ్వు లేకపోతే బ్రతకలేవు. ఐ లవ్ యూ అక్షయ్. నువ్వు నా గుండెకాయ దొండకాయ అవేం లేవు అలా చాలా చేస్తుందా. ఐ లవ్ యూ అక్షయ్. నేను తెలియాలి మిమ్మల్ని నరుకుతా నేను. సరే ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందా ఈడికుంది. సరే గాని సరే గాని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అయిపోయింది. అసలు నిన్ను చూడగానే నా హార్ట్ ఎలా కనెక్ట్ అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. ఏం మందు పెడతావు అక్షయ్ అందరికి? నిన్ను చూడగానే ఫ్లాట్ అవుతారు. ఇంతమంది ఫ్లాట్ అయ్యారా నిన్ను చూసి? మనం మ్యారేజ్ చేసుకుందాం అక్షయ్. మ్యారేజ్ డైరెక్ట్ ఒక్క నిమిషం. మనం మ్యారేజ్ చేసుకుందాం అక్షయ్. ప్లీజ్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పు, బట్ నో అనకు ప్లీజ్. నేను తట్టుకోలేను. నేనైతే నువ్వు అని చెప్తా. బాగా ఆలోచించుకో. ఈ విషయం మమ్మీ వాళ్ళకి కూడా, ఈ విషయం మా మమ్మీ వాళ్ళకి కలిపి రాసిరు. మీకు చదువు రాదా? ఈ విషయం రాసినోడికి రాదురా నిజంగానే. నేను రాదనా? సరే సరే చదువు రాదురా. ఈ విషయం మా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాను. సరే అన్నారు. అలానో ఇలానో ఒప్పించి మెప్పించి ఓకే చెప్పినారు. ఓకే చేతిలో రాసిరారు, చెప్పినారు. ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ అక్షయ్. శివన్ రాసింది మాకు. శివన్ రాసిన పిలువురా అండి ఒకసారి రమ్మా. నేను కాదు ఫోన్ పట్టుకొని రమ్మా. శివన్ రాశాడు. నీ కోసం ఎంత దూరమైనా వస్తా, ఏదైనా చేస్తా. నా గురించి? నీ గురించి. అంత కనెక్ట్ అయిపోయారా అమ్మ ఇది నువ్వు అంత కనెక్ట్ అయిపోయారా నీకు? విత్ హార్ట్. మాయలకు కదలని మగువా మాట కనెక్ట్ అయిపోయారా? వచ్చేసిందా పైన? వచ్చేసారు భయ్యా. నీ ప్రేమ కోసం నేను పిచ్చిదాన్ని అయ్యాను. నువ్వు లేక బ్రతకలేకపోతున్నాను. ఎన్నిసార్లు రాస్తావు మా తల్లి? అంటే అది అప్పుడప్పుడు 2 సార్లు గుర్తుకొచ్చినట్టుంది. అందుకే నాకు రాసిరు అది. ఐ లవ్ యూ సో మచ్ యువర్స్ లవ్లీ శ్రావణి ఫ్రమ్ వైజాగ్. నో అని చెప్పకురా ప్లీజ్ రా. ఐ లవ్ యూ. నాకు తోటి చాడి రికార్డింగ్ పట్టుకో. అక్షయ్ అంట వీడియో ఎందుకు పెట్టినా అంటే ఆమె చూస్తే మళ్ళా మీ ఒపీనియన్ మనం లెటర్ రాసి పంపేయలేము. అట్లా అంటావు. శివ మచ్చా 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 బదులే పారు సచ్చా. నువ్వు చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం మిక్కున్నాడు? సిస్టర్ నేను సారీ, నువ్వు ఎవరైనా కానీ బ్రతకలేకపోతున్నా అంటున్నావు. ఈయన గాలి ఎగురుతుండు. ఈయన మమ్మీకి ఇట్లా వీడియో చూసింది అనుకో, ఈయనకున్నది జాతర. చెప్పు. ఏం లేదు గిమ్మి గమ్మి ఏం లేదు. వీడియోలు ఏం లేవు. వీడియో పోస్ట్ చేసి ఆమె చూస్తుంది కొంచెం వెనుకో.
పాప ఆమె అట్లనే రమ్మంటారా 2 నిమిషాలు రమ్మను అని ఈ లెటర్ కూడా తిందాము. ఈయన ఇంకోటి ఏం తెలుసా గైస్, నిజాయితీ చెప్తున్నా, ఉన్నది చెప్తున్నా, ఓపెన్ అరే ఒక నిమిషం రారా. ఈయననైతే ఇవాళ దాకా ఏ అమ్మాయితో మాట్లాడింది నేను చూడలే. ఇక అది బయట ఏం చేస్తాడో ఏందో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన అకౌంట్ నా దగ్గర ఉంటుంది, శివన్ దగ్గర ఉంటుంది, మందడి దగ్గర ఉంటుంది. ఏ అమ్మాయితో అయితే క్యాజువల్ గా మాట్లాడాడు. బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో వీళ్ళతో అయితే మాట్లాడుతుంటాడు. మరి లెటర్ ఎట్లా వచ్చిందో ఏందో ఇంకా తెలియదు. లెటర్ నేనే రాసిన మధ్య నుంచి ఇప్పుడు చూడు ఎట్లా ఆడుకుంటా. నా మీద లూజ్ మోషన్ టాబ్లెట్ ఇస్తారా? నా మీద లూజ్ మోషన్ టాబ్లెట్ ఇస్తారా? లెటర్ నేనే రాసిన. ఓ చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. ఆమె మళ్ళీ చూసింది అనుకో చెప్పొచ్చు ఆమెకి. నా ఒపీనియన్ ఒకసారి లెటర్ జోబులు ఉన్నాయి, గుర్తుంటది. మన ఆఫీస్ నువ్వు చదువుతా అయిపోయాను. నా పిల్ల పంపించిన లెటర్ రాగాను. ఇజ్జా నా పిల్ల అంట దగ్గర, నువ్వు దగ్గర ఇక్కడ కూర్చొని మన ఆఫీస్ లో అప్ప పెడదాం. అది ఎటో కొడుతుంది రైటింగ్. హాయ్ అక్షయ్ కిందికి పెట్టి మంచిగా రైటింగ్ ఎక్కడనో కింది పోయి మనం అది రాస్తాం కదా వీడియోలకి. బుక్ చెప్పం తెస్తా. అదెందుకు ఇప్పుడు ఎక్కడుందా బుక్? కింద అమ్మమ్మని అడుగు. అన్న రూమ్ లో సెల్ఫ్ ఉంటుంది పో. లేవో నా రూమ్ లేవో కింద లడ్డు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. అదెందుకు అన్న ఇప్పుడు నీటి నిజాయితీ ఇది పట్టుకో, ఇట్లా లెక్క పత్రం పట్టుకో. ఏం రైటింగ్ రా. ఇది సేమ్ ఉందా? ఏదో సేమ్ చూడు. ఏ పెద్ద ఉంది, ఏ చిన్న ఉంది. ఏ పెద్దోడు చిన్నోడు రైటింగ్ సమానం. అంతే మనకు రైటింగ్ ఇప్పుడు సమానం. ఏమంటున్నావు, నేను రాసిన అంటున్నావు. ఇప్పుడు దీన్ని చరిత్రలో పెడదామంటావు. ఇప్పుడు ఆఫీస్ లో స్టిక్కరింగ్ చేద్దాం. నువ్వు రాసినవు కాబట్టి చేద్దామంటున్నావు. ఇచ్చా పోతే ఆమె చూస్తుంది, ఏడుస్తారు మళ్ళా అట్లా. నిజంగా నీ ఒపీనియన్ నేను రాయలేనా? నేను రాయలేదు. లైన్ బంద్ రికార్డింగ్ పట్టుకో. నేను రాయలేదు. పోమా ముందే ఇష్టం. రేపు కంటెంట్ చూడు. రాయలే అంట. నెక్స్ట్ రైటింగ్ ఒకటే ఉంది. నెక్స్ట్ రివెంజ్ ఉంది. మున్ని రివెంజ్ పోగల రివెంజ్. అరే ఎవడేంటి ఇక్కడ చూస్తారా నేను రివెంజ్ నేను కింద గైస్ ఇవాళ చూడరు మీరు. ఈ రైటింగ్, నా రైటింగ్ ఇంత మంచిగా ఉంటది. నా రైటింగ్ వాళ్ళకి తెలుసు. అందుకే అంటున్నా, నాకు తెలుసా అరా నీ రైటింగ్. ఇగో సాచే నీ అమ్మ ముచ్చటేం తెలుసా, నేను ఈ బుక్ ఫస్ట్ తీసి దాపెట్టేది ఉండే. ఎట్లా అంటే మేము ఏదైనా వీడియో తీసే ముందు ఈ బుక్ లో రాస్తాం ఏమేమి వీడియో తీస్తున్నాం అనేది. అన్ని నేనే రాసి పాడబడ్డా, ఇది నేనే రాసి పాడబడ్డా. ఇంత చేంజ్ చేసినా దొరికిపోయినా అన్నా ఏమనుకోకో. రివెంజ్ మొత్తం ఫెయిల్ అయ్యేది గాయస్. నేను ఎందుకు చేసిన తెలుసు ఇది, నువ్వు నాకు లూజ్ మోషన్ టాబ్లెట్ వేసినావుగా, ఆ రివెంజ్ మీద చేసిన. నేను ఇంట్రో కూడా ఏం చెప్పలేదు, సస్పెన్స్ పెట్టినా ఇంట్రోలో కూడా. ఇద్దామనుకుంటున్నారు అరే శివన్న విల్లోకురు మీరు కొడతాడా ఇట్లాంటి నచ్చాయి. ఓ బాడుకావు ఓ వర్షిత్, నీ వీడియో వైరల్ చేస్తా. ఫుల్ వీడియో ఉంది యూట్యూబ్ లో. ఇష్టం చెట్ల ఎట్లా ఏడిచింది, చెట్ల ఎట్లా ఏడిచింది తెలిసి వీడియో పైన చెట్ల ఏడిచిన వీడియో. పెళ్లి చేసుకుంటా ఏడు ఒప్పించుకుంటా మా ఇంట్లోని. ఒప్పించింది మా ఇంట్లో మా ఇంట్లో ఒప్పించుకుంటా. నేను చాలా పెళ్లి చేసుకుంటా, నాకు అంటే చాలా ఇష్టం అంట. ఇంట్లో ఒప్పించుకుందా అంట. కింద అమ్మాయిలో పెట్టుకుంటా. నేను ఇప్పుడు ల్యాప్టాప్ పక్కన పెడతా. పెళ్లి చేసుకుంటా. ఇంకా అడ్రస్ మా ఇంటి అడ్రస్ రాసి అడ్రస్ రాసిందండి. కన్యాకుమారి కరంగే సవారే మా ఇంటి అడ్రస్ మా నెంబరే, ఇంకా కింద నెంబరే మాది. స్వామి రెడ్డి అంట. నాకు ఇప్పటి వరకు ఒక ఫాలో కొట్లే స్వామి రెడ్డి అంట. కాదు నువ్వు ఫస్ట్ ఇల్లే నేను ఏం చెప్పిన, ఫస్ట్ శ్రావణి ముద్రాజ్ అని చెప్పిన. ఇలా ఇట్లా 2 ఉన్నాయి బ్రో. శ్రావణి ముద్రాజ్ అని ఫస్ట్ చెప్పిండు. తర్వాత ఈయన ఒక్కడేమో శ్రావణి రెడ్డి అని ఉంది. మనకు లెటర్ ఇయ్యలే అనమాట వీడు. ఏమో లెటర్ వచ్చిందంట, చదువుతుండు దా.
ఏ తాత మాట్లాడుతున్నావు ఇంత రాదా నువ్వు లెటర్ అంటే ఇక రాను ఏమో లెటర్ నువ్వు కొట్టకు ప్లీజ్. దాని లెటర్ అంటే రాదు గైస్ నా పని చేసింది అలా నన్ను కొడతాడు ఫిక్స్. పట్టుకోరా మంచిగా పట్టుకో దారిలో పోయి ఆడాలి. ఏమయ్యా సురేష్ రాబోదు అయితే లేదా నీకు లెటర్ వచ్చిందా నాకు వచ్చిండే సైంటిస్ట్ తీపియాలా పట్టుకో. అంట ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాదంట పెళ్లి చేసుకుంటా అంటే రాసిండు ఇప్పుడు దీన్ని రివెంజ్ బోల్తే ఇప్పుడు నువ్వేమనవా అని నాకు లెటర్ రాసిండు నువ్వు లెటర్ రాసుకుంటారు బా లెటర్ ఏంటి బాబు అన్నావు ఇంకోసారి అను. మొగోలు రాసుకుంటారు 60 లెటర్ ఇది ఇవే ఇదేం రివెంజ్ ఇగో మీరు నేను చెప్తున్నా రివెంజ్ లెక్కన ఉండాలి. ఇట్లా ఇట్లా హింస పెట్టొద్దు మనుషులని. రివెంజ్ లెక్కన ఉండాలి. చెప్పు మీరు. సరే సరే గాయస్ నాకైతే చాలా మంచి అనిపిస్తుంది లెటర్ లా. చాలా మంచి పేరున్నాయి లెటర్ లా. ఫోన్ నాకు ఫోన్ చేసినప్పుడు చేసింది గాయస్ వీడైతే ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అక్కని పిలిచినట్టు వీడు. అక్క ఇలా పేరు ఎందుకులే కానీ అక్క అని పిలిచిండు. నేను అప్పుడే ఫిక్స్ అయినా ఎక్కడో పోతుంది ఇది ఓడి తిప్పుతుంది కథ ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేయనా అని అన్నాడు. అప్పుడే అనుకున్నా ఏదో కేసం వేసి ఉంటాడు ఈడు అని చెప్పి. చలో గాయస్ ఇగో ఇదైతే రివెంజ్ ప్రాంక్ మాత్రమే. ఎవరైతే దీన్ని సీరియస్ వేసుకోవద్దు ముందే చెప్తున్నా. అయ్యో ఇచ్చి పాడేద్దాం ఓకేనా. నెక్స్ట్ రివెంజ్ ఏం చేయలేవు. ఇగో ఇదైతే వీడియో కాడికి తీసుకొని నెక్స్ట్ ప్రాంక్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసి స్టే ట్యూన్. బాయ్ అందరికి. Yeah.